పారుతున్న తీగ, ధన వ్యామోహం కలిగించే తీగ. చెప్పండి, మూడో తీగ పేరేంటండి? ధన వ్యామోహం కలిగించే తీగ. ధనము సంపాదించు, డబ్బు సంపాదించు, కానీ అది ఎంతవరకు ఉండాలో అంతవరకే. దాని మీదనే అధికమైన ధనాపేక్ష, దురాశ మనం పెట్టుకొని బ్రతకొద్దు. నాలుగోదిగా దైవ నడిపింపుకు లోబడనివ్వని తీగ. దైవ నడిపింపుకు లోబడనివ్వని తీగ. సౌలు తన పతనానికి తానే ఈ తీగను పెంచుకున్నాడు, దాన్ని తీసేసుకోలేకపోయాడు. 1 సామ్యుయేలు గ్రంథం 15వ అధ్యాయం, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం, 22వ వచనంలో ఉంటుంది. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించునట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చూసారండి? ఇంకా కింద చదివితే, తిరుగుబాటు చేయుట సోదె చెప్పుటయను పాపముతో సమానం. ఒక వ్యక్తి తిరుగుబాటు చేయడం అనేది సోదె చెప్పే వానితో సమానం అంట. అంటే లోకంలో జ్యోతిష్యులు చేతులు చూసి ఎవరు ఉంటారు కదండి, ఒక వ్యక్తి తిరుగుబాటు చేస్తే వాళ్ళతో సమానం అంటున్నాడు దేవుడు ఇక్కడ. ఇంకా కింద చదివితే, మూర్ఖతను అగపరుచుట మాయా విగ్రహము గృహ దేవతలను పూజించుటతో సమానము. యెహోవా ఆజ్ఞను నీవు విసర్జించితివి గనుక. అంటే యెహోవా ఆజ్ఞ అంటే అది ఏ ఆజ్ఞ? అది సమూయేలు యొద్ద నుండి వచ్చిన దైవ నడిపింపు కలిగిన ఆజ్ఞ. అమాలేకీయుల రాజులందరినీ చంపు, అమాలేకీయుల పశువులన్నిటిని నువ్వు చంపు అంటే మంచి వాటిని తన ఇంట్లో దాచిపెట్టుకున్నాడు ఈ సౌలు. అప్పుడు సమూయేలు అంటాడు, నీ ఇంట్లో నుండి వినబడుతున్న ఎద్దు రంకెల శబ్దాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? నేను అన్నిటిని చంపమని చెప్పాను కదా, నువ్వు కొన్నిటిని ఎందుకు దాచిపెట్టుకున్నావు? నీ వంకర బుద్ధిని ఎందుకు చూపించావు? ఈ రోజున జీవం కలిగిన దేవుడు నిన్ను విసర్జిస్తున్నాడని ఎప్పుడైతే సమూయేలు చెప్పాడో, ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా ఉండకుండా సౌలును దేవుడే విసర్జించాడా? ఎందుకయ్యా విసర్జించాడు అంటే, దైవ నడిపింపుకు లోబడని తీగ.